గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో జాబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్క జీవితంలో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ జాబ్కి ఎవరు ఎలా ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన, అలాగే మనకు ఏ జాబ్ ఇంట్రెస్ట్ అనేది గురించి మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఆర్మీ వారు బిఎస్ఎఫ్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. సో అది ఏం నోటిఫికేషన్, ఎప్పుడు రిలీజ్ అయింది, చివరి డేట్ ఎప్పుడు అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, సరేనా. ఇప్పుడు బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అలాగే హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందన్నమాట. మొత్తం 252 పోస్టులు. అలాగే సో మొత్తం ఈ 252 పోస్టులో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత. సో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఇంపార్టెంట్ డేట్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఈ నెల 21 వరకు మనకు జనవరి నెల 21 వరకు ఈ అప్లికేషన్స్ బిఎస్ఎఫ్కి సంబంధించి అప్లికేషన్స్ అప్లై చేయడానికి వీలు ఉంటుంది అనమాట, సరేనా. సో వయసుకు సంబంధించి ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే 35 సంవత్సరాల వరకు మనకి ఈ జాబ్కి అప్లై చేయడానికి అర్హత అనమాట, ఓకేనా. అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే 10th తర్వాత ఇంటర్ చదివి ఉంటారో, ఇంటర్ కంప్లీట్గా పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకు మాత్రం అర్హత అనేది ఉంటుంది అనమాట. సో క్వాలిఫికేషన్ అనేది 12th పాస్ అయి ఉండాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం 58, అలాగే హెడ్ కానిస్టేబుల్స్కి సంబంధించి మొత్తం 194. సో మొత్తం 58 ప్లస్ 194 కలుపుకుంటే మొత్తం వచ్చేసి 252 పోస్టులు అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. వీటికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ మనం ఇప్పుడు చూసుకుంటే సో ఇదనమాట ఫుల్ నోటిఫికేషన్, ఓకేనా. సో మనకి జాబ్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఇలా ఉంటుంది, ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రైల్, ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రైల్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి, ఓకేనా. సో తర్వాత ఎందులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, సో వాటికి సంబంధించి వేకెన్సీ ఫర్ ద పోస్ట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఆర్ ఫాలో, ఓకేనా. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కంబైనెంట్ స్టెనోగ్రాఫర్, ఓకేనా. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది ఫోర్స్ మొత్తం సిఆర్పిఎఫ్ అన్రిజర్వ్డ్లో 3, ఎస్సీకి ఎస్సీ ఎస్టీకి ఏం లేవన్నమాట. అలాగే బిఎస్ఎఫ్కి సంబంధించి 20 అన్రిజర్వ్డ్ 22 ఉన్నాయి. సో ఐటీబీపీకి సంబంధించి మొత్తం అన్రిజర్వ్డ్కి 12, ఎస్సీకి 3, ఎస్టీకి 1, మొత్తం 16 ఉన్నాయన్నమాట. అలాగే సిఎస్ఎఫ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ 14, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఇలా చూసుకుంటే మొత్తం 17 ఉన్నాయన్నమాట. సో ఎస్ఎస్బి ఏఆర్ అనేటివి లేవన్నమాట, సరేనా. ఈ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఏఆర్ అనేటివి ఫుల్ అబ్జర్వేషన్స్ నేను వీడియో లింకులో ఇస్తాను అనమాట. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో గురించి మాట్లాడుకుంటే, ఓకేనా. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి పోస్టుల వారీగా, విభాగాల వారీగా వేకెన్సీస్. సిఆర్పిఎఫ్ అన్రిజర్వ్డ్ 36, ఎస్సీ 7, ఎస్టీ 4, మొత్తం 47 ఉన్నాయి. బిఎస్ఎఫ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ 12, ఐటీబీపీకి సంబంధించి అన్రిజర్వ్డ్ 34, ఎస్సీకి వచ్చేసి 1, ఎస్టీకి వచ్చేసి 7, సిఎస్ఎఫ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ 68, ఎస్సీ 13, ఎస్టీ 6 అనమాట. సో ఎస్ఎస్బి ఏం లేవు. ఏఆర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 5, ఎస్సీకి 1 ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఇంకా అలాగే వాటికి సంబంధించి జీతాల గురించి మనం మాట్లాడుకుంటే, పే స్కేల్, పోస్ట్ క్యారియర్స్ ఫాలోయింగ్ పే లెవెల్ యాజ్ పర్ 7th సిపిసి, ఓకేనా. సో 7th సిపిసి దాన్ని బేస్ చేసుకొని మనకు శాలరీస్ ప్రొవైడ్ చేస్తారనమాట, అలాగే, ఓకేనా. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి లెవెల్ 5 పే ఎంత చేస్తారు, 29,000
200 నుంచి 92,300 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి 4th లెవెల్. ఓకేనా. సో 4th లెవెల్ అనమాట. 25,500 నుంచి 81,100 రూపాయల వరకు మనకి ఈ పే స్కేల్ ద్వారా మనకి పే చేస్తారనమాట. ఓకేనా. అలాగే వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఏజ్ టాప్ ది అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ LDCE ఈజ్ 35 ఇయర్స్ అనమాట. సో అలాగే 1 జనవరి 2025కి 35 ఇయర్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఎవరైతే సర్వీస్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళ క్యాండిడేట్స్ అనమాట. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 5 years కంటిన్యూస్లీ రెగ్యులర్ సర్వీస్ ఇన్ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ గ్రేడ్స్ ఇంక్లూడింగ్ బేసిక్ ట్రైనింగ్. సో చూశారు కదా, ఇదనమాట. ఓకేనా. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే క్వాలిఫికేషన్ విల్ బి ఇంటర్మీడియట్. ఓకేనా. సో ఇంటర్మీడియట్ చదివి కంపల్సరీ ఉండాలి అనమాట. అలాగే సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అనమాట. సరేనా. అలాగే ఇంకొక విషయం సంబంధించి మనం మాట్లాడుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 3 స్టేజ్లు ఉంటాయన్నమాట. ఓకేనా. 3 స్టేజ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ది ఎగ్జామినేషన్ విల్ బి కాన్సెప్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్ సర్వీస్ రికార్డ్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ PET, స్కిల్ టెస్ట్ ST, డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో all the stage of examination are mandatory. The examination will be conduct the 3 phases as per follows. Stage 1 scrutiny of applications service. Stage 2 written exam CBT mode. ఓకేనా. అలాగే స్టేజ్ 3 వచ్చేసి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ PET, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. సో మెడికల్ కంప్లీట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హత అని చెప్పేసి జాయినింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే మనం ఎగ్జామ్ రాయడానికి ముందు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఎగ్జామ్లో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 20 మార్క్స్, అలాగే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్, క్లిరికల్ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్. ఇలా ఒక 1 hour 40 minutes అనేది ఎగ్జామ్ ఉంటుంది అనమాట. టోటల్గా 5 సబ్జెక్ట్స్ 20 మార్కులకి. ఓకేనా. మొత్తం వచ్చేసి 100 మార్కులకి అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక విషయం ఇంకోటి ఏమనక, సో ఇప్పుడు PET ఇప్పుడు ఎగ్జామ్ గురించి అయిపోయింది. అలాగే ఇప్పుడు PET ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఏదైతే సంబంధించి మన పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తామో దానికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్ ఇన్ 6 minutes మాత్రమే మనం 1.6 కిలోమీటర్ అనేది రన్నింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ముందుగా మనం 6 minutes 30 seconds కంటే ముందుగా మనం రీచ్ అవుతామో 1.6 కిలోమీటర్ వాళ్ళకి కూడా కొన్ని మార్క్స్ బేసెస్ అనేది ఇస్తారనమాట. సో ఈ టైం కంటే ముందు ఎవరైతే గోల్ని రీచ్ అయ్యారో వాళ్ళకి ఇన్ని మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. సో వాటికి కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. మనం ఏదైతే PETలో చేస్తామో దానికి కూడా కొన్ని మార్క్స్ బేస్ చేసుకొని మనకు జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో 800 meters అంటే 1 కిలోమీటర్ కంటే 200 meters తక్కువ, అంటే 800 meters రేస్ 4 నిమిషాలు 45 minutesలో వీళ్ళు గోల్ రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ PET విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ విల్ బీ కాండక్ట్ అండ్ నాక్ అవుట్ బేసిక్స్ బట్ ఫెయిల్యూర్ ఈవెన్ వన్ ఐటమ్ దిస్ టెస్ట్ అమౌంట్ విల్ బీ డిస్క్వాలిఫికేషన్. ఓకేనా. సో చూశారు కదా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ క్యాండిడేట్ క్వాలిఫై PET విల్ ఫర్దర్ స్కిల్ టెస్ట్ నామ్స్ కంప్యూటర్ షార్ట్ హ్యాండ్స్ ASI స్టెనోగ్రఫీ వారెంట్ ఆఫీసర్ విల్ బి స్కిల్ టెస్ట్ నామ్స్ 10 minutes for 80 words per minute అనేది టైప్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ టు ప్రొసీజర్
ఆల్ దేర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదర్ టెస్టిమోనియల్ సర్టిఫికేట్స్, ఎన్ఓసి, డిస్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫైడ్ ఎటక్ రిక్వైర్డ్ ఫర్ ది అబౌవ్ పోస్ట్ డ్యూరింగ్ డాక్యుమెంట్స్. ఓకేనా. సో ఎవరైతే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తామో వాళ్ళకి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం అన్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. అలాగే మనకి వయసుకి సంబంధించి ఏజ్కి సంబంధించి ఒక ప్రూఫ్ అడుగుతారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒకటి డాక్యుమెంట్స్, అలాగే మనం ఏదైతే క్యాష్ తీసుకుంటామో ఆ క్యాష్ సర్టిఫికేట్ కంపల్సరీ అనేది అడుగుతాడు అనమాట. సో అలాగేనా. సో వీటికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదే అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎవరైతే మెడికల్లో పాస్ అవుతారో వాళ్ళకి జాబ్ 100% పక్కా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఎవరైతే జాబ్లో వెళ్ళి జాయిన్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనం ఏంటి అనేది నిరూపించుకోవాలన్నమాట. ఓకేనా. సో దానికి సంబంధించి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్, ఈ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత మొత్తం అప్లికేషన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇంకా ట్రైనింగ్ పీరియడ్ ఎంటర్ అయినామంటే ఇంకా మన జాబ్ అనేది పక్కా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇదనమాట ఈ మనకి ఇప్పుడు బిఎస్ఎఫ్కి సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్. ఓకేనా. సో మీకు పూర్తిగా ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. సో అర్థమైంటే మన ఛానల్ చూస్తున్నారు, వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు చూస్తున్నారు, కానీ సో సబ్స్క్రైబర్లు రావట్లేదు, లైక్స్ రావట్లేదు, అలాగే కామెంట్స్ అనేది రావట్లేదు. ఓకేనా. సో మన లాస్ట్ టైం మన తెలంగాణ హైకోర్టుకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి, అంతేగాని సబ్స్క్రైబర్లు రావట్లేదు, లైక్స్ రావట్లేదు. ఓకేనా. సో దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియో కంటెంట్ ఎలా ఉందనేది మీరు కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించి నేనేమన్నా చేర్పులు మార్పులు అనేది ఉంటే ఇంకా మేబీ చేయగలను అనమాట. ఉన్నది చూస్తారు వెళ్ళిపోతున్నారు, కామెంట్స్ ఏం లేవు. సో దానివల్ల మన వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది కూడా అర్థం కావట్లేదు. ఓకేనా. సో ఏవైనా కానీ మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్లు చేయండి, వీడియో బాగలేదని. ఓకేనా. సో ఏదైనా కానీ మనకి ఓపెన్ అయ్యి చెప్తేనే కదా అర్థమయ్యేది. సో ఇది బాగుంది, ఇది బాగాలేదు అనేది నాకు కూడా ఇంకా క్రియేటివ్గా చేయాలనిపిస్తుంది. ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి బిఎస్ఎఫ్కి సంబంధించి ఇది అనమాట నోటిఫికేషన్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.